ప్రియమైన సహోదరి సహోదరుడా, పిల్లలు మాట వినటం లేదని బాధపడుతున్నావా? భార్య మాట వినటం లేదని బాధపడుతున్నావా? భర్త మాట వినటం లేదని బాధపడుతున్నావా? అలాగైతే దైవ గ్రంథము సెలవిస్తుంది, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేదను. కీర్తనకారుడు 34:15 చరణములో, యెహోవా దృష్టి నీతివంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. 17వ చరణములో, నీతివంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలో నుండి ఆయన విడిపించును అని మనం చూస్తున్నాం. అలాగే 19వ చరణములో కూడా, నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములున్నను, వాటన్నిటి నుండి విడిపించువాడు యెహోవాయే. నీ భార్య మాట వినకపోయినా, భర్త మాట వినకపోయినా, పిల్లలు మాట వినకపోయినా 24 గంటలు నీవు మొరపెట్టినట్లయితే దేవుడు వినేదానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను రక్షించిన ప్రభువు పరలోకము నుండి నీ మొరను వినుటకు, నీకు ప్రతిఫలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదా. ఏలియ గారు మనలాంటి స్వభావం కలిగిన వారే. ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము కురవలేదని మనము చూస్తున్నాం. అలాగున దైవ సన్నిధానానికి వచ్చి ఆసక్తితో మనము ప్రార్థించి దేవుని వలన మనము ప్రతిఫలం పొందుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.